మీరు చిట్టి పెసరట్టు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అందులోకి చట్నీ సింపుల్‌గా ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో 3 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ అయితే పోపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అండ్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత అండ్ మనం ఒక కప్పు కర్డ్ అయితే తీసుకొని అందులోకి 4, 5 స్పూన్ల పప్పుల పొడి వేసేసి ఇది మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతే చట్నీ చాలా బావుంటుంది. అలాగే మనం పెసరట్టు వేసినప్పుడు చిన్న చిన్నవిగా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. పెద్ద దానితో కంపేర్ చేస్తే చిన్నవి చాలా బావుంటాయి టేస్ట్. అలాగే గార్నిష్ చేయడానికి ఉల్లిపాయలు అండ్ కొంచెం కారం పొడి వేసి నెయ్యితో వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవి కొద్దిసేపు ఉన్న తర్వాత జస్ట్ తిప్పేసుకునికి కొద్దిసేపు పెట్టేసి తీసేసుకోవాలి అంతే. ఇలా చిట్టి పెసరట్లు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. అలాగే చిన్న పిల్లలకు వేసేటప్పుడు మాత్రం కారం పొడి స్కిప్ చేసేయండి. వాళ్ళు తినలేరు కారం ఉంటుంది.